హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. అందం అనేది ప్రతి ఒక్కరి సొంతం. అందరూ అందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ అందంగా 100% ఎవ్వరూ ఉండరండి. ఎంత సెలబ్రిటీస్ అయినా సరే లోపాలు లేనిది ఎవ్వరూ ఉండరు. మరి అలాంటి లోపాలను మంచిగా కరెక్ట్ చేసి మనం అనుకున్న అందం మన సొంతం కావాలి అంటే ఫిలిం నగర్లోని ఎటర్నల్లీ ఎస్థెటిక్స్కి వచ్చేస్తే అది మన సొంతం అవుతుంది. సో ఇంటిమేట్ ఏరియాలో కూడా ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి. పిగ్మెంటేషన్ అంటే ఫేస్కో, హ్యాండ్కో, నెక్కో కాదు, మన ఇంటిమేట్ ఏరియాలో కూడా పిగ్మెంటేషన్ ఉంటుంది. ఎవరు ఏమాత్రం సిగ్గుపడకుండా, షైగా ఫీల్ అవ్వకుండా చక్కగా ఈ ఎస్థెటిక్స్కి వస్తే అందరం హ్యాపీగా, హెల్తీగా, బ్యూటీగా ఉంటాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి డాక్టర్ మాళవికతో ఇంటిమేట్ ఏరియా గురించి కూడా మన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. హాయ్ మాళవిక. హలో రాధ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. ఇక్కడ ఈ ఎస్థెటిక్స్లో మన అందాన్ని పెంపొందించడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి కదా. అవును అవును. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే మీరు కాస్మెటిక్ గైనకాలజిస్ట్. సో ఆడవాళ్ళు చాలామంది ప్రాబ్లమ్స్ చెప్పలేరు. కొన్ని ముఖ్యంగా చూసుకుంటే యూరినల్ లీకేజ్ గురించి చెప్పడానికి చాలా పాపం షై ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరితో షేర్ చేసుకోలేరు. కొంతమంది డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ యూరినల్ లీకేజ్ అనేది డేంజరా? ఫస్ట్ థింగ్ ఏమంటారు? ఎలా స్టార్ట్ అవుతుంది? దీని సింటమ్స్ సివియర్గా పెద్ద డిసీజ్ వరకు వెళ్ళకుండా మనం ఎలా కనిపెట్టవచ్చు? ఇప్పుడు నేను కాస్మెటిక్, ఫంక్షనల్ అండ్ సెక్షువల్ గైనకాలజిస్ట్ అండి. సో ఈ ఫంక్షనల్ ఆస్పెక్ట్లో వచ్చేవన్నీ యూరినరీ లీకేజెస్ ఇష్యూ, ఇంకేమన్నా వెజైనాకి సంబంధించి ఫంక్షనల్గా ఇబ్బంది పెడితే దట్ కమ్స్ అండర్ దిస్ ఫీల్డ్. సో ఈ యూరినరీ లీకేజ్ ఇష్యూ అంటే ఇప్పుడు మనిషి పెద్దగా ఇబ్బంది పడరు. అంటే ఎట్లా అంటే మన గర్భసంచి తీసేయాలన్నట్టు ఆపరేషన్ ఉంటుంది చూడండి, చాలా నొప్పి వచ్చేసి చాలా బ్లీడింగ్ హెవీగా అయిపోయి ఇంత ఇబ్బంది పెట్టదు. పోనీ ఏమన్నా గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తే ఎట్లా ఇబ్బంది పడతారు, అట్లా ఏమి ఉండదు. ఓకే. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో పెయిన్ లేనిది కాబట్టి సో వాళ్ళకి పెయిన్ ఉండదు, ఓన్లీ అప్పుడప్పుడు యూరిన్ లీకేజ్ అవుతుంది. సో మోస్ట్లీ ఎంబారెస్మెంట్, బయటికి వెళ్ళటం తగ్గించేస్తారు వాళ్ళు. మోస్ట్లీ కన్ఫైన్డ్, వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు. అండ్ యాక్టివ్ పీపుల్ అయితే ఇంకా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళు బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా వాళ్ళకి ప్లానింగ్ కావాలి, ప్రిపరేషన్ కావాలి. సో ముందుగానే ఓహో ఈ టైం అప్పుడు నాకు మీటింగ్ ఉంది, సో మరి నేను ఏం చేయాలి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, అట్లా బాగా ఇబ్బంది పడతా క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. సో యూరిన్ లీకేజ్ ఇష్యూ వాళ్ళకి కాంప్లికేషన్స్ కంటే క్వాలిటీని బాగా ఎఫెక్ట్ చేసేస్తుంది. అండ్ ఇవన్నీ ఇంటిమేట్ ఏరియా, ఇట్లా కొంచెం కన్ఫైన్డ్ ఇష్యూస్ కాబట్టి చాలా మంది చెప్పుకోరు కూడా బయటికి. కరెక్ట్. ఎలా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు, ఇది నాకు విత్ ఏజ్ వచ్చేసిందిలే, ఇంకా అయిపోయింది కదా, డెలివరీలు అయిపోయినాయి, ఇంకా మేబీ ఇంకా ఆడవాళ్ళల్లో ఇది కామన్ ఏమో అనేసుకుని ఇంకా మా మమ్మీ అల్లకుంది, మా నాన్నమ్మ అల్లకుంది, ఇంకా అంతే, ఇంకా నాకు కూడా ఇంతే. అలా దీన్ని ఇట్లా లైట్ తీసుకోవడం కరెక్టేనా? అంటే మళ్ళీ పెద్దగా సివియర్గా ఏమన్నా అవుతుందా వీళ్ళ హెల్త్కి? సో చిన్నప్పుడే స్టార్ట్ అయిపోతుందండి. చాలా మందికి చిన్నప్పుడే చిన్న చిన్న సైన్స్ చూపిస్తాయి. అంటే ఎక్సెసివ్గా దగ్గినప్పుడు కొంచెం రావటము, లేకపోతే జిమ్లో వెయిట్స్ చేస్తున్నప్పుడు కొంచెం రావటము, గట్టిగా నవ్వినప్పుడు రావటము, ఇవన్నీ చిన్నప్పుడు చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాయి. ఎక్కువ యూరిన్ లీకేజ్ అవ్వదు, ఒక డ్రాప్ అట్లా స్టార్ట్ అవుతుంది. దాన్ని అలా వదిలేసాము, మనం ఏమీ చేయలేదు. మెల్లగా ఎప్పుడైతే ఆడవాళ్ళు మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే టైంకి రీచ్ అవుతారో అప్పుడు ఇంకా బాడీ ల్యాక్స్ అయిపోతుంది. అంటే కొలాజిన్, ఎలాస్టిన్తో పాటు మజిల్స్ అన్నీ కూడా అన్నీ వీక్ అయిపోయి అట్లా 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 యూరినరీ లీకేజ్ ఇష్యూ ఎక్కువ అయిపోతుంది. అంటే ఒక డ్రాప్ అయ్యేది కాస్త ఇప్పుడు కొంచెం ఒక క్వాంటిటీ వరకు అవుతుంది. ఇంకా యూరిన్ది ఏదన్నా మనం సిస్టోసీల్ అంటాం, అది కొంచెం ఉన్నది కాస్త ఎక్కువ జారుతుంది. అట్లా బాడీలో కూడా చేంజెస్ వస్తాయి. కండిషన్ కూడా నెమ్మదిగా పెరుగుతానే వెళ్తుంది, అది తగ్గదు. సో ముందు ఉంటే సర్లే ఇప్పుడు ఇంతనే కదా ఉంది, మనం వదిలేద్దాము అని వదిలేస్తే అది ఇంకా పెరిగిపోతుంది. సో ఎప్పుడు అన్నా ముందే మనం యాక్ట్ చేస్తే దాన్ని ఆపచ్చు, ఇంకా తగ్గియచ్చు కూడా. ఈ రెండు చెయ్యొచ్చు. అన్నిటికీ మనం సర్జికల్ అని కూర్చోలేం కదా. కానీ ఇవన్నీ బయటకు పడేది ఎప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓహో నాకు ఈ ఇలా అనిపిస్తుంది, ఇది తప్పు, దీనికి ఏదో చెయ్యొచ్చు అని వాళ్ళకి రావాలి. ఏదర్ వాళ్ళ ఫ్రెండ్స్తోనన్నా డిస్కస్ చేసుకోవచ్చు, లేదు ఇబ్బందిగా ఉంటే డైరెక్ట్గా మా దగ్గరికన్నా రావచ్చు. వస్తే అప్పుడు కదా ఫస్ట్ ఓహో నాకు ఈ ప్రాబ్లం ఉందని తెలిసేది. అప్పుడు ఫస్ట్ మనం మిగిలిన కండిషన్స్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. అది యూరిన్ లీకేజ్ ఇష్యూ బికాజ్ ఆఫ్ వీక్నెస్సా, లేకపోతే ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షనా. కొంతమందికి రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వాళ్ళకి ఆ యూరిన్ డ్రిబుల్ అవుతూ ఉంటుంది. అది కాకుండా అలాగేం ఉండకూడదు. అంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ ఏమి ఉండకూడదు, అంత హెల్దీగా ఉన్నా కానీ యూరిన్ లీక్ అవుతుంది. దాన్ని మనం యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం.
దాని 2-3 రకాలు ఉంటాయి. ఇట్లా తుమ్మినా దగ్గినా వచ్చేదేమో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. కొంతమందికి థాట్, అంటే ఇప్పుడు నాకు బాత్రూమ్ వెళ్ళాలి అని థాట్ వస్తుంది, ఎవరో వెళ్ళటము అక్కడ బాత్రూమ్, అలా థాట్ వచ్చిన వెంటనే వెళ్ళేలోపే లీక్ అయిపోతుంది. దాన్ని అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. అది కొంతమందికి మిక్స్డ్, ఎక్కువ మందికి మిక్స్డ్, ఇది కొంచెం ఎలిమెంట్, ఇది కొంచెం మిక్స్డ్ అట్లా ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాళ్ళకి ఏదో తెలియకపోయినా మా దగ్గరికి వస్తే మేమన్నా చూసి ఏ టైపో డిసైడ్ చేసి దానికి ప్రివెంటివ్ మెజర్స్ ఏం చేయొచ్చు, అది మళ్ళీ పెరగకుండా దాన్ని ఎట్లా తగ్గించవచ్చు, బాగా పెరిగిపోతే నెక్స్ట్ ఏం చేయాలి, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేసుకుని చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఈ సర్జికల్ దాకా రాకుండా మెడిసిన్తో ఏమన్నా పోయే ఛాన్స్ ఉంటుందా? 100% ఉంటుందండి. అంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్, నాట్ జస్ట్ విత్ మెడిసిన్స్, బట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటాం. దాంట్లో చాలా కేటగిరీస్ వస్తాయి. దాంట్లో మెడిసిన్స్ వస్తాయి, కొన్ని లేజర్స్ వస్తాయి, కొన్ని కీగిల్ ఎక్సర్సైజెస్ మెషిన్స్ వస్తాయి, కొన్ని సంథింగ్ లైక్ రీజనరేటివ్ మెడిసిన్ అంటాము, దాంట్లో స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ అని ఇవన్నీ వస్తాయి. అట్లా డిఫరెంట్ అన్నీ కలిపి నాన్ సర్జికల్, ఒకటి సర్జికల్ ఆప్షన్స్ అట్లా వస్తాయి. కానీ అసలు ప్రివెన్షన్ దగ్గరికి వచ్చింది అంటే ఇది ఎట్లా అంటే, కింద మనకు మసిల్ ఉంటుందండి, దాన్ని మనం పెల్విక్ ఫ్లోర్ అంటాం. దాని మీదనే ఇప్పుడు గర్భసంచి ఉండేది, దాని మీదనే ఇప్పుడు 3 kgs బేబీ ప్రెగ్నెంట్ అయినప్పుడు 3 kgs బేబీ ఉండేది. ఆ మజిల్ లోంచి బేబీ డెలివరీ అవుతుంది. సో మజిల్ స్ట్రెచ్ అయ్యి టేర్ అయ్యి బేబీ డెలివరీ అవుతుంది. కానీ ఆ మజిల్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం బైసెప్స్ ఎట్లా స్ట్రెంథెన్ చేసుకుని మిగిలినవన్నీ స్ట్రెంథెన్ చేసుకున్నట్టు ఆ మజిల్ స్ట్రెంథెన్ చేసుకోం. ఎక్స్క్లూజివ్గా పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథెన్ చేసుకున్న వాళ్ళకి ఇవి తక్కువ ఉంటాయి. సో ఈ స్ట్రెంథనింగ్ మనం ముందే మొదలు పెట్టుకోవచ్చు. ప్రీ ప్రెగ్నెన్సీయే మొదలు పెట్టుకోవచ్చు. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ చేయాలి, ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా అగ్రెసివ్గా చేయాలి. ఇప్పుడు 2 డెలివరీలు అయితే మధ్యలో చేయాలి. అట్లా కంటిన్యూస్గా, ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఆ మజిల్ని స్ట్రెంథెన్ చేసుకుంటా ఉంటే ఆ మజిల్ వీక్గా ఉండదు. ఇప్పుడు తుమ్మితే మనం గట్టిగా ఆపుకోవచ్చు అంటే కింద మజిల్ వాడతాం. అప్పుడు మనం వాడాలంటే ఫస్ట్ ఆ మజిల్ టైట్గా ఉండాలి కదా, ఫస్ట్ టైట్గా ఉంటే అప్పుడు. సో ఇవన్నీ మనకి డెవలప్డ్ కంట్రీస్ లైక్ US అట్లాంటి చోట్ల అండి, డెలివరీ అయ్యాక వాళ్ళకి పోస్ట్ నేటల్ రీహాబిలిటేషన్ అని ఉంటుంది. అక్కడ మజిల్ స్ట్రెంత్ అసెస్ చేసి వీక్గా ఉందని వాళ్ళు ట్రై టు స్ట్రెంథెన్ ద మసిల్. ఇంకా మన ఇండియా లాంటి కంట్రీస్లో ఇంకా అవేర్నెస్ తక్కువ ఉంది. సో బాగా తెలిసిన వాళ్ళు, ట్రావెల్ చేసిన వాళ్ళు వస్తున్నారు, కానీ నాట్ ఎవ్రీ వన్. తెలియాల్సిన విషయం అంటే యంగ్గా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, మనకేంటి ఇంత యంగ్గానే ఉన్నాం అనుకుంటాం. బట్ ఇవన్నీ టకటక అయిపోతాయి. యూ రియలీ డోంట్ నో. అది ఒకసారి అయిపోయాక మనం ఆ బేబీ దాంట్లో పడిపోతాము. ఇంకా వీ నెగ్లెక్ట్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం చూసుకోము. సో అందుకనే అది అవేర్నెస్ ఉన్నప్పుడే చూసుకోగలుగుతాం. కరెక్ట్గా చెప్పారు. అవేర్నెస్ లేకపోతే ఆ గ్రైండింగ్లో పడిపోయి ఇంకా మనల్ని నెగ్లెక్ట్ చేసేసుకుంటాం. అంటే కొందరికి చిన్నప్పటి నుంచి ఇలా వస్తుంది కాబట్టి అప్పుడే వీళ్ళు ఆ సింటమ్స్ తీసుకొని జాగ్రత్త పడవచ్చు. ఇంకొంతమంది బాగున్నట్టే ఉంటారు, ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ వచ్చేచ్చు. జనరల్గా ఆఫ్టర్ డెలివరీ స్టార్ట్ అవుతుందండి మ్యాక్సిమం పీపుల్కి. డెలివరీ చిన్నప్పుడు అంతా కొంచెం గట్టిగానే ఉంటాం కదా ఎంతైనా మనము బాడీ. సో ఆఫ్టర్ డెలివరీ ఇన్సల్ట్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఈ అన్ని లీకేజెస్ ఇష్యూ స్టార్ట్ అవుతాయి. కొంతమంది వెంటనే రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయితే దాన్ని కొంచెం తగ్గించవచ్చు. కొంతమంది ఇంకా అలా వదిలేస్తే మెనోపాజ్ టైంలో బాగా ఎక్కువ అయిపోతుంది. కొంతమందికి ముందంతా ఉండదు. మెనోపాజ్ టైం అప్పుడే, అంటే ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోతాయో 45-50 ఇయర్స్ టైంలో అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడే స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి బై ద ఏజ్ 60-70కి బాగా ఎక్కువ అయిపోతుంది. 75 ఇయర్స్ ఆ టైం నా దగ్గర అలాంటి పేషెంట్లు కూడా ఉన్నారు. డైపర్లో ఉంటాయి, డైపర్లోనే ఉంటారు వాళ్ళు. ప్యాడ్స్ కూడా కాదు, డైపర్లోనే ఉంటారు. అంటే ఇప్పుడు ఆ డైపర్ వేసుకున్న రోజు వాళ్ళకి ఇన్ఫెక్షన్ అలాంటిది మళ్ళీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి? 100% ఉంటాయి. ఇప్పుడు మనం ప్యాడ్ ఇప్పుడు పీరియడ్స్ అప్పుడు ఓన్లీ 5-6 డేస్ పెట్టుకుంటేనే ఇరిటేషన్గా అట్లా అనిపిస్తుంది. ఇంకా కంటిన్యూస్గా యూరిన్ ఉండటము, ఆ యూరిన్ది వెంటనే డిస్కార్డ్ చేయకపోతే దాంట్లో అది ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్ట్ అయ్యి బయట ఉన్న స్కిన్ని రబ్ చేస్తుంది. అది రెడ్నెస్ అయ్యి ఇరిటేషన్ అయ్యి కంటిన్యూస్ ఆ స్కిన్ పీల్ అయిపోతుంది, మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతుంది. కంటిన్యూస్ సైకిల్ అది, దాన్ని ఎక్కడన్నా ఆపాలి. ఇప్పుడు మనం ఇవన్నీ రాకుండా ఏమైనా ప్రికాషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుందా? 100% ఉంటుందండి. ఈ మధ్యన చాలా లేటెస్ట్ టెక్నిక్స్ అవన్నీ వచ్చినాయి. సో మా దగ్గర అయితే కీగిల్స్ మెషిన్ ఉంది ఒకటి, అది ఎంసెల్లా చైర్ అంటాము. ఆ చైర్లో కూర్చుంటే అది రేడియేషన్ ఇట్లా ఏమంటారు వైబ్రేషన్స్ కాజ్ చేస్తుంది. హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ అంటాము. అది కాజ్ చేస్తే దాని మీద జస్ట్ కూర్చోవాలి అంతే. కూర్చుంటే అదే కింద ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఏదైతే అంటామో అది టైటన్ చేసేస్తుంది.
సో కానీ సెషన్ వైజ్ ఇవన్నీ నాన్ సర్జికల్ కదా, సెషన్ వైజ్ ఉంటాయి. అదేదో మనం ఒకసారి చేసేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు జిమ్కి ఎట్లా రెగ్యులర్గా వెళ్తాం, ఒక రోజు వెళ్తే కుదరదు కదా. అట్లా 6 to 8 సెషన్స్ ఉంటాయి. అవి చేస్తే మేము ప్రీ ప్రెగ్నెన్సీ చెప్తాము, పోస్ట్ ప్రెగ్నెన్సీ చెప్తాము. యాజ్ సచ్ 1 in 2 years వచ్చి చేసుకుంటా ఉండాలి అని చెప్తాము. సో ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు మెనోపాజ్ వచ్చే వాళ్ళకు కూడా, అంటే అందరికీ రాకపోవచ్చు, కొంతమందికి వస్తుందేమో ఇలాగా. సో వాళ్ళు కూడా ముందు ప్రికాషన్స్ తీసుకోవడానికి ఉందా? 100% ప్రతి ఒక్కళ్ళ మజిల్ని వాడాలి కదండి. యూ కాంట్ లీవ్ అ మజిల్. ఏదన్నా మజిల్ అట్లా వదిలేస్తే అది వీక్ అయిపోతుంది. లైక్ పెరాలసిస్ ఎవరన్నా పేషెంట్స్ ఉన్నారనుకోండి, పెరాలసిస్ పేషెంట్స్ వాళ్ళు నడవలేరు, బాడీ అంతా మజిల్ వేస్టింగ్ అయిపోతుంది. సో ఏదన్నా మజిల్ని మనం వాడకపోతే అది వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయితే అది వెయిట్ బేర్ చేయలేదు, ఇట్లా యూరిన్ వచ్చినప్పుడు ఆపలేదు, సో ఇంకా సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? మోస్ట్లీ సర్జికల్ ట్రీట్మెంట్కి మేము చాలా రోజులు వెయిట్ చేస్తామండి, వెంటనే ఇయ్యం. ఎందుకంటే ఫస్ట్ యంగ్ పీపుల్కి సర్జికల్ ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి కలిసినప్పుడు, భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పి రావటము, బికాజ్ అక్కడ మెష్ లాంటిది పెడతాం కూడా, నొప్పి రావటము, చాలా పెయిన్ ఉంటుంది. సో అందుకనే చాలా మటుకు కుదిరితే మెనోపాజ్ ఆ ఏజ్ వాళ్ళకే అవసరమైతే చేస్తాము. అది కూడా గర్భసంచి బాగా జారాలి, అప్పుడు మేము పైకి పుష్ చేస్తాం. కొంచెం జారితే పుష్ అయిన అవసరం లేదు. సో ఎక్స్ట్రీమ్ వరకు ఆగి అప్పుడు సర్జరీ చేస్తాం. అప్పుడు దే ఇమీడియట్లీ ఫీల్ బెటర్, మళ్ళీ ఇంకా అవసరం ఉండదు. బికాజ్ మనం కూడా ఆగుతాం కదా చాలా రోజులు. బట్ అప్పటి వరకు చాలా టైం పీరియడ్ వేస్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 20 years దాకా వేస్ట్ అయిపోతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. అందుకని ముందే ఐడెంటిఫై చేస్తే ఇట్లా వెజైనల్ లేజర్స్ అని, ఎంసెల్ఆర్ ట్రీట్మెంట్ అని, ఇట్లా స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ అని, ఇవన్నీ వాడి, మెడికేషన్ అని వాడి వీ కెన్ స్టాప్. సరేండి మాలవిక గారు, అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ అసలు మనం సిగ్గుపడకూడదు. మనకి ఏదొచ్చినా చక్కగా డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వస్తే ఎలాగో డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర ఏది దాచకూడదు అనేది అందుకే అంటారు. మనం సిగ్గుపడితే మనకే చాలా ప్రాబ్లం వస్తుంది. దట్ ఇది ఏంటంటే అవేర్నెస్ లేక ముందుకు రానికి సిగ్గుపడుతూ డాక్టర్ దగ్గరికి రావాలని ఈవెన్ కొంతమంది డాక్టర్కి కూడా చెప్పుకోలేరు. అదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. వచ్చాక కూడా కొంచెం టైం తీసుకుంటారు ఓపెన్ అప్ అవటానికి. సో స్టార్టింగ్ అందుకే నేనే 2-3 లీడింగ్ క్వశ్చన్లు అడుగుతాను. అడిగాక 2-3 చెప్పాక అప్పుడు నెమ్మదిగా స్టార్ట్ చేస్తారు వాళ్ళు ప్రాబ్లమ్స్. అంత కొంచెం ఎంతైనా ఇంటిమేట్ ఏరియా సంబంధించినవి కదా, వెంటనే ఓపెన్ అప్ అవ్వలేరు వాళ్ళు. నా దగ్గర రావటం వరకే పెద్ద స్టెప్. అదైనాక మెల్లగా ఓపెన్ అప్ అవ్వి మళ్ళీ ముందు ట్రీట్మెంట్కి కూడా వెళ్ళాలి. కానీ సూపర్ ట్రీట్మెంట్ అండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది షై అవుతారు కానీ అసలు షై అవ్వకండి. మన బాడీ, మన హెల్త్ మనకి ఇంపార్టెంట్. ఎవరి కోసమో సిగ్గుపడుతూ మనం దాచుకుంటే మనమే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. 100% అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.